ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో యువతకు నైపుణ్యాలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ముందంజలో నిలిచింది. రాష్ట్రంలోని 1.08 లక్షల మంది యువతను ఏఐ సంబంధిత ఉద్యోగాలకు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఐటీ రంగంలో మిషన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, ఆటోమేషన్ వంటి టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటమే ఏఐ స్కిల్లింగ్ కార్యక్రమం లక్ష్యం. ఈ శిక్షణ ద్వారా యువతకు కేవలం ఏఐ గురించి ప్రాథమిక సమాచారం ఇవ్వడమే కాకుండా ఉద్యోగాల్లో ఉపయోగపడే ప్రాక్టికల్ నైపుణ్యాలను కూడా నేర్పిస్తారు. ఏపీలో ఇప్పటి వరకు సుమారు 1,08,000 మంది యువత ఏఐ ఆధారిత ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతతో పాటు టెక్నాలజీ రంగంలో తమ నైపుణ్యాలను పెంచుకోవాలనే వారు కూడా ఉన్నారు. ఈ ఏఐ స్కిల్స్ వల్ల యువతకు ఐటీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు, ఏఐ టూల్స్ ఉపయోగించే సామర్థ్యం, డేటా అనాలిసిస్ వంటి రంగాల్లో అవకాశాలు, కంపెనీల ఉద్యోగాలకు అవసరమైన ప్రాక్టికల్ లెర్నింగ్, భవిష్యత్తులో పెరగనున్న ఏఐ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అవకాశం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఏఐ వైపు వేగంగా మారుతున్నాయి. భవిష్యత్తులో చాలా ఉద్యోగాల్లో ఏఐ పరిజ్ఞానం అవసరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే యువతకు శిక్షణ ఇస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏఐ రంగానికి ఎక్కువ మంది నిపుణులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏఐ నైపుణ్యాలు పెరగడం వల్ల రాష్ట్రంలో ఐటీ కంపెనీలు, స్టార్టప్లు కొత్త టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా సహాయపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఏఐ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఆ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను ఏపీ యువతకు ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు. ఇప్పటికే 1.08 లక్షల మంది యువతను ఉద్యోగాలకు సిద్ధం చేశామని ఏఐ స్కిల్స్ లో ఏపీ ముందంజలో ఉందని ప్రభుత్వం చెప్తుంది.